మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఏం గెలివేదా మీ అమ్మాయిని ఊరి మీద వదిలి మావాడిని తిడతావండి. అసలు దీని అంతటికి ఏడే కారణం. ఈయన కోటల ముందు నువ్వు నోరు మీరా పెళ్లి చేసుకునే వయసా సార్ ఇది? మీసాలు కూడా రాలేదు. షేవ్ చేశాను. చదువుకునే వయసులో ఎందుకయ్యా తొందరపడి పెళ్లి చేసుకున్నారు? మేము పెళ్లి చేసుకోవడానికి కారణం వీళ్లే సార్. మేము ప్రేమించుకున్నామని వీళ్ళకి తెలుసు. మమ్మల్ని పిలిచి చదువు పూర్తిగానే ఉండి మేమే మేము పెళ్లి చేస్తామని చెప్పుంటే మేము ఊరుకునేవాళ్ళం. ఇంట్లో నుంచి బయటికి పోనివ్వకుండా ఒకళ్ళొకళ్ళు కలవనివ్వకుండా నిర్బంధించారు సార్. విడదీయాలని చూసారు, పెళ్లి చేసుకున్నాం. ఇది అసలు పెళ్లే కాదు సార్. అబ్డక్షన్, కిడ్నాపింగ్ అని కేసు పెట్టి 6 సంవత్సరాల లోపల తోయండి సార్. మా అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇలా చూడండి, 18 ఏళ్లు దాటాక వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. చట్ట ప్రకారం ఈ వివాహం చెల్లుతుంది. దాని ఫ్యూచర్ పెళ్లి కొడుకు వీడే. అమెరికాలో ఉంటున్నాడు. అతను అక్కడే ఉండమని. తను అక్కడ ఎంఎస్ చదవబోతోంది. ఏర్పాట్లన్నీ చేసాం. ఎవరిని అడిగి? మేము ఎవరిని అడగక్కర్లేదు. వి ఆర్ యువర్ పేరెంట్స్. ఐ మై హస్బెండ్. చెప్పు తెగుతుంది. వాడే తిరిగి వస్తాడు. పెళ్లి చేస్తుంది వాళ్ళు కదా, వాళ్ళ పాట వాళ్ళు పడతారు. నువ్వురా. మున్నాని హన్నిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనండి, మేము వస్తాం. అది వాళ్ళ కుటుంబ సమస్యరా, అందులో నేనెలా దొరకవచ్చును? ఇది మా ఫ్రెండ్షిప్ సమస్య. వాళ్ళు రాకుండా ఇంటికి మేమందరం కలిసా ఉంటాం. మున్నాకి హరినికి పక్కన ఉండి మేము హెల్ప్ చేస్తాం. ఏడ్చారు. వీళ్ళెక్కడ బయటికి వెళ్ళి బతకగలుగుతారు సార్? చేతిలో చిల్లి గవ్వలేదు, ఇంట్లో ఒక ఖర్చు కూడా ఉతికింది లేదు. ఈవేళ ఒక ఆర్డినరీ క్వైర్ పేపర్స్ 60 రూపాయలు, ఒక ఎకనామిక్స్ బుక్ 600 రూపాయలు, ఒక సెమిస్టర్ ఫీజు 60,000 రూపాయలు పైనే. చదువునే మీద ధరలకు ఇదేలా సాధ్యం అండి, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా? ఏదో చిన్న వయసు తెలియక చేశారు. పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి సార్. మీ ఆవేశాలకి వాళ్ళ జీవితాలను బలి చేయకండి సార్. ముందు నేను తనాలయ్యా, దీనంతటికి కారణం నువ్వే. ఇంకొక మాట మాట్లాడావంటే నేను మనిషిని కాను. మీకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? ఎందుకు సార్ పేరెంట్ గా ఉండకుండా అనవసరంగా డైనోసార్ అవుతారు? ఏరా, నువ్విప్పుడు బయటికి వెళ్తే ఎక్కడుంటావురా? ఎలా చదువుతావు? భోజనానికి అవస్థ పడతావురా? మేం పడ్డ పాటలన్నీ మరీ మరీ చెప్పాం కదరా, వద్దురా. వాడికి బతి మాడతావు రే, కడుపు మంటతో అంటున్నాను. అయ్యో, నువ్వు బాగుపడవు, నడి రోడ్లో నిలబడతావు. ఎందుకు అందరూ లవ్ చేస్తే బాగుపడరు అనుకుంటున్నారు? మీరేమో ప్రేమ వల్లే జీవితం పాడైపోయిందంటున్నారు. ఆయనేమో ప్రేమను త్యాగం చేయడం వల్లే పైకి వచ్చానంటున్నారు. ఏ లవ్ లో గెలిచి జీవితంలో గెలవకూడదా? మేము రెండిట్లోనూ గెలిచి చూపిస్తాం. శాబాష్ రా, లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా చెప్పావు. వెళదాం పద. వెళ్ళి వెలగబెట్టండి. ఉన్నా మీ అందరినీ నా మ్యాన్షన్ లోనే ఉంచుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్. బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్. పర్వాలేదు సార్, మేమందరం కలిసే ఉంటాం. నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది, కానీ ప్రాబ్లం హరిణి. ఇట్స్ ఓకే. ఆల్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దెకిచ్చినట్టున్నారుగా. ఈ ప్లేస్ సరిపోతుందా? చాలు, మోకాలు ముడుచుకొని పడుకోవచ్చు. మేము మేనేజ్ చేసుకుంటాం. ఎక్కువ చప్పుడు చేయకండి. అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవకముందే వెళ్ళిపోవాలి. ఓకే? థ్యాంక్ యూ తేజు. రేపే కృష్ణమూర్తితో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను. అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఇందా, ఇది ఖర్చులు కొంచెం ఒక 50 ఇవ్వా క్వార్టర్కి. రేపు కలుద్దాం. ఫోన్ చేయండి. బాయ్. గుడ్ నైట్. హ్యాపీ ఫస్ట్ నైట్. మనకేమరా, ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. మనకు పెళ్ళైంది కనుక హద్దు వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడి గుడ్డు కూడా లేదా? కోడి గుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on. తేజు, ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో, ఇదిగో. అయ్యో, అయ్యో. తేజు, ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్, కార్,
ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చాక చేసుకుందామని కలలు కన్నాను. ఇప్పుడు చూడు, మోటార్ రూమ్, మోహనగ్రీస్. నేను టీవీలో ఫ్రిడ్జ్లు చూశాను మొన్న. అందులో ఏముంది ఆనందం? నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే. ఆ తృప్తికి అంతే లేదు. మురికి వాడిలోనైనా సంతోషంగా కాపురం చేయొచ్చు. ఎన్ని లీటర్లు? ట్యాంక్ ఫుల్ చేయమ్మా. ఇది నీకు అవసరం అమ్మా. ఎంఎస్ చదవాల్సిన దానివి. పెట్రోల్ బంక్లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ. ల్యూబ్ ఆయిల్. ఏం తలరాతమ్మా ఇది? ఈ మొండితనం ఏంటి? ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు. హర్ని అనే పేరు నాకెందుకు పెట్టారు నాన్న? అది ఎందుకంటే నాకు తెలుసు నాన్న. మీ లవర్ పేరు హరిణి. ఆవిడ్ని ఇంకా మర్చిపోలేకే లెటర్స్, కర్చిఫ్, కీ చైన్, ఫోటో, తల వెంట్రుకన కూడా ఒకదాన్ని పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు. అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూశాను నాన్న. ఊరికి జీవితంలో గెలిచానని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాని పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. మేడం ఇవ్వండి. ఇవ్వండి మిగతా డబ్బులు. నువ్వే ఉంచుకో అమ్మా. నాకు జీతం ఇస్తున్నారు, తీసుకోండి. కాంప్లిమెంటరీ. అన్నా చచ్చే వాళ్ళు ఉన్నారా? పక్క సందులో కొనుగుపుడుతో కొట్టుకొస్తాడు. రేపు పోతాడు, కబురు చేస్తానులే. అవును, నీ అడ్రస్ ఏంటి? కృష్ణ బుల్లియా కాలేజ్, సెకండ్ బీబీ. థ్యాంక్స్ అండి. ఊడేంటా? సరేనే. చావులో జీవితం. ఏ పని ఇచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమే ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటిక చాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏందా తీసుకో. ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి గుడి వస్తుంది. అక్కడ పులిహోర పెడతారు. వేడి వేడిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటి నుండి పెట్టించుకో. ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. అలాగేనండి. ఆ సంచి ఇక్కడ పెట్టుకో. టిఫిన్ గిన్నెలతో మాయమైపోతే అందుకని. వచ్చేసాడు, వచ్చేసాడు. కూర్చో, తిను. శంకర సాంబ సదాశివ. అబ్బాయి లేగు. అయ్యో టైం అయిపోయిందే. తీసుకో తీసుకో. పెట్టిన బా ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం, శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా. ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు.
మీకేం కావాలి సార్? నాన్న అరుస్తున్నాడు. ఇంకో 3 లక్షలు నాన్నకు తెలియకుండా నాకు తీసుకొచ్చేవరా, దాన్ని అలాగే డబుల్ చేసి చూపిస్తాను. నేనేందేమన్నానరా? పేరండి అది తెలుసు. 5,000 తీసుకురమ్మంటే పెద్ద పుడిగిలాగా కళ్యాణి తీసుకొచ్చావు. పిల్లరా ఏమన్నా? ఏంటి సార్ ఏమైంది? నేను ఈ బార్లో ఎన్నేళ్ళుగా బీర్ తాగుతాను. 5,000 బీర్ తప్ప ఇంకెప్పుడైనా ముట్టుకున్నానా? ఏదవసరం ఆశ. ఎరా ఏనుగులు కళ్యాణి ఇచ్చావా? తెలియదండి. తెలీదా? మోహన్ చూడు మొహం ఎట్టుందో. పోరా అవతలకి. సార్ కోపడకండి సార్. రే సుబ్బారావు, త్వరగా వెళ్ళి ఈ బీర్లు మార్చుకురా. ఏం లేదు సార్, వస్తున్నాడు తెలియక చేశాను. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. బాబు కొట్టానని తప్పుగా అనుకోకు. అతను నాకు రెగ్యులర్ కస్టమర్. డైలీ 500 రూపాయలకి తింటాడు. రేయ్ బాబుకో బిర్యానీ తీసురా. ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి. మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి. ఇదిగో తిను. ఏమనుకోకు, కావాలంటే నన్ను కొట్టు. వద్దండి. భోంచేసి తల చక్కగా దూకుని డ్యూటీకి వచ్చాయి. 2 1 2 మింగేశా. నీ వడ కూడా నాదే. ఆకాశవాణి సమయం 7:30 అమ్మో ఊరే అబ్బాయి, ఇగో తీసుకెళ్ళు. ఎవరైనా మధ్యలో వచ్చేది లైన్లో రా. లైన్లో వచ్చి తీసుకోండి స్వామి. వచ్చేసావా? వేడేం తగలేదుగా, కడుపు నుండి తిను. అయ్యప్ప. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. నువ్వు ఒక ఓనర్వి, నేను సర్వెంట్ని. అవును, నేను తెచ్చి నీకెందుకు ఇవ్వాలంటావు? నేనే తీసుకుపోతే? అక్కడే ఉంది రహస్యం. రేపు నువ్వు ఇదే చోటికి వెళ్ళావనుకో, ఏమీ దొరకదు. ఏ గుళ్ళో ఏ వారం ఏం ప్రసాదం దొరుకుతుందో కంప్లీట్ గా బయోడేటా తయారు చేసుకున్నాను. సింహాచలంలో ఎప్పుడు భోజనాలు పెడతారో, రాజకీయ నాయకులు ఎప్పుడు అన్నదానాలు చేస్తారో, ఏ వీధిలో ఎవరు ఏమేం పెడతారో, కనక మహాలక్ష్మి గుళ్ళో ప్రసాదాలు ఎప్పుడు పెడతారో, ట్రైన్ కోట్లు, గొడుగులు, ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, కళ్ళజోళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తారో నాకు మాత్రమే తెలుసు. దీన్ని చూసావా? 365 రోజులకి డీటెయిల్డ్ గా షెడ్యూల్ వేసి ఇందులో దాచాను. ఈ వివరాలే నా మూలధనం. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఊరంతా తిరిగి అష్ట కష్టాలు పడి సంపాదించే దేనికి? దీనికే కదా ఇన్ఫర్మేషన్. మీ పేరేటండి? అన్నారావు. అండాలో అన్నారావు.